జై శ్రీ మహాలక్ష్మీ గణేశాయ నమః. ధర్మో రక్షతి రక్షితః. ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అందులో అర్థం అది. అధర్మంగా ఉంటే ఆ ధర్మం మనం భక్షిస్తుంది. అంతే. వాస్తవంగా స్వాధ్యత చిత్త విత్తములే గొప్పవి. స్వాధ్యత చిత్తం అంటే ఒకరి దగ్గర దోచుకోవద్దు జ్ఞానాన్ని. అంటే జ్ఞానాన్ని దోచుకోలేమంటే వేరేగా సినిమా ఫీల్డ్కి సంబంధించి కథలు దొబ్బేయడం అనమాట. జ్ఞానం అంటే నిజంగా వాస్తవంగా ఇన్నర్గా ఉన్న జ్ఞానాన్ని ఎవరు దోచుకోలేడు అనుకోండి, సంపద అది భగవత్వరం అనుకోండి, ఓకే. స్వాధ్యత చిత్తము ఆలోచన ఎప్పుడు స్వాధ్యతంగానే ఉండాలి. ఒకళ్ళు దోచుకోకుండా, ఒకళ్ళు ఆలోచన కాకుండా మనలో మనకే పుట్టాలి. అది దైవధ్యానం చేస్తే డెఫినెట్గా పుడతాయి, సందేహం లేదు. సో చిత్తము విత్తము, ధనం. విత్తం అంటే ధనం. ఒకరి సంపాదన ఎప్పుడు నాకు కావాలి, నేను తినాలి, అన్యాయంగా దోచుకోవాలి, ఇలాంటి భావాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బాగుపడరు. వాళ్ళు నరకాలు అనుభవిస్తారు. అనేక పునర్జన్మలు ఎత్తారు వాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా స్వాధ్యత చిత్త విత్తములే గొప్పవి. ధర్మ సంపాదనే చాలా గొప్పది. దాంతో చేసే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాదులు ఏదైనా సరే సత్ఫలితాలు ఇస్తాయి. ఇది అన్యాయంగా ఎవరిని దోచుకోవద్దు, ఎవరి డబ్బు తినద్దు. అవి వ్యాధి రూపేణ పీడితే ఖచ్చితంగా యుగానికి ఒక ధర్మం ఉన్నది. కలియుగంలో ఖచ్చితంగా వెంటనే అనుభవించి తినాల్సిందే. అందుకని ధర్మంగానే బతకండి ఫ్రెండ్స్. హరే కృష్ణ. స్లిప్ అయిపోయింది ఇక్కడ. అంతసేపు స్టే అయ్యి మళ్ళీ తీసుకోవటం అంటే నాట్ ఈజీ రియల్లీ. ఇది సెకండ్ టైం ఇలా లైఫ్లో కొంచెం మిస్ అవ్వటం. ఫీలింగ్ కాదు, మిస్ అవ్వటం.